ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి షాకులు తప్పడం లేదు. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతూ టీడీపీ, జనసేన పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే జయరాం పార్టీ ఫిరాయించారని సీఎం జగన్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. గవర్నర్కు సిఫారసును పంపగా ఆయన ఆమోదం తెలిపారు. దీంతో పార్టీ మారిన కొద్ది గంటల్లోనే గుమ్మనూరు జయరాం మంత్రి పదవిని కోల్పోయారు. గుమ్మనూరు జయరాం తొలుత టీడీపీ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. 2001లో ఏడూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2005లో చిప్పగిరి మండల జడ్పీటీసీగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2014లో ఆలూరు నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తిరిగి 2019లో రెండవసారి ఆలూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కార్మిక, ఉపాధి శిక్షణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాంను తప్పించింది. అక్కడ విరూపాక్షిని బరిలోకి దింపారు. సర్వేల ఆధారంగా జయరాంను కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. దీనిపై అసంతృప్తితో ఉన్న జయరాం అప్పటినుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వస్తూ తాజాగా టీడీపీలో చేరిపోయారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు జయరాంకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గతంలో టీడీపీలో పనిచేశానని, మళ్లీ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు జయరాం. తాడేపల్లిలో 2 పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీలో జయరాం చేరికతో ఆయన గుంతకల్లు నుంచి పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వెల్లడించారు. అయితే ఇప్పటికే అక్కడ ఉన్న జితేంద్రగౌడ్ వర్గం జయరాం రాకను వ్యతిరేకిస్తోంది. గుంతకల్లు సీటు ఖరారైన తర్వాతే జయరాం టీడీపీలో చేరినట్లు సమాచారం. దీంతో జితేంద్రగౌడ్ వర్గం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో వికెట్ల మీద వికెట్లు పడుతున్నాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించడంతో పార్టీలు మారుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా నియోజకవర్గాల మార్పుతో వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారట. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలన్న తేడా లేకుండా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. గుమ్మనూరు జయరాం రాం చెప్పడానికి కారణం కూడా ఇదేనట. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నా నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేకపోయాననే బాధలో ఉన్నారట. దీంతో టీడీపీ, జనసేన ప్రభుత్వంలోనైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యొచ్చని భావిస్తున్నారట. కానీ ఆయన ఆలూరు నుంచి కాకుండా గుంతకల్లు నుంచి బరిలో దిగడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గుంతకల్లు తన సొంత నియోజకవర్గమని, ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చంద్రబాబు వద్ద ప్రస్తావించారట. బాబుగారు కూడా లైన్ క్లియర్ చేయడంతో గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరాం బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.